నమస్కారం. విశాఖ పోర్టు విశిష్టతను, పోర్టు ప్రగతిని తెలియజేస్తూ ఒక దృశ్య రూపకంతో మీ ముందుకొచ్చాం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆశాంతం తిలకించి మమ్ము ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. మన విశాఖ ఓడరేవు విభవము వినరే, ప్రధాన పోర్టుగా ఎదిగిన అభివృద్ధిని గనరే. జయహో అని జగమంతా జ్యోతలివ్వగా, 9 దశాబ్దాల ఘన చరితను గనరే. వాణిజ్యం పెరిగినంత మేజర్ పోర్ట్ అయ్యింది, పలు దశలుగా వృద్ధి చెంది దూసుకుపోతున్నది. వాణిజ్యం పెరిగినంత మేజర్ పోర్ట్ అయ్యింది, పలు దశలుగా వృద్ధి చెంది దూసుకుపోతున్నది. దశాబ్దాలు గడుస్తుంటే బెర్తులు మరి పెరుగుతుంటే, తరాలు మారుతుంటే పోటీయే పెరుగుతుంటే, ధీటుగా నిలబడి విజయమందుదాం. నంబర్ 1 స్థానాన్ని నిలుపుటే మన ధ్యేయం. మన విశాఖ ఓడరేవు విభవము వినరే, ప్రధాన పోర్టుగా ఎదిగిన అభివృద్ధిని గనరే. జయహో అని జగమంతా జ్యోతలివ్వగా, 9 దశాబ్దాల ఘన చరితను గనరే. కార్మిక సంక్షేమమే ప్రధాన లక్ష్యము కాగా, భద్రతా నియమాలను అమలుపరచినారు. కార్మిక సంక్షేమమే ప్రధాన లక్ష్యము కాగా, భద్రతా నియమాలను అమలుపరచినారు. అందరి ఆరోగ్యానికి నిధులెన్నో వెచ్చించి, స్వర్ణోత్సవ సంబరాన కార్మికులకు కానుకగా గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి నిర్మించారు. ఉత్తమ వైద్య సేవలందించారు. మన విశాఖ ఓడరేవు విభవము వినరే, ప్రధాన పోర్టుగా ఎదిగిన అభివృద్ధిని గనరే. జయహో అని జగమంతా జ్యోతలివ్వగా, 9 దశాబ్దాల ఘన చరితను గనరే. పరిశ్రమలు ప్రగతి దేశానికెంతో అవసరం. పచ్చదనం, పరిశుభ్రత, నీటి శుద్ధి ముఖ్యం. పరిశ్రమలు ప్రగతి దేశానికెంతో అవసరం. పచ్చదనం, పరిశుభ్రత, నీటి శుద్ధి ముఖ్యం. దేశ సౌభాగ్యానికి స్వచ్ఛతయే మూలం. మన విశాఖ నగరానికి పోర్టే మణిహారం. అందుకే మనమంతా కలిసి ప్రతినబూనుదాం. మన పోర్టు అథారిటీ ఆశయాలు తీర్చుదాం. మన విశాఖ ఓడరేవు విభవము వినరే, ప్రధాన పోర్టుగా ఎదిగిన అభివృద్ధిని గనరే.
జయ హో అని జగమంత జ్యోతలివ్వగా 9 దశాబ్దాల ఘన చరితను గనరే మన విశాఖ ఓడరేవు విభవము వినరే ప్రధాన పోర్టుగా ఎదిగిన ఘన చరితను గనరే. సువిశాలమైన భారతదేశపు తూర్పు కనుమల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అందమైన ఆభరణం. అదే విశాఖపట్నం సాగర తీరం. పచ్చని కొండలు ఓవైపు, నయనానందకరంగా ఎగసిపడే నీలి కెరటాలు మరోవైపు, మధ్యలో విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో విస్తరించిన నాగరికత ఇంకోవైపు. ఇలాంటి విశాఖపట్నానికి మణిహారం సహజ సిద్ధంగా ఏర్పడిన మన విశాఖ ఓడరేవు. విశాఖ ఓడరేవు మొదటి ప్రపంచ యుద్ధానంతరం 378 లక్షల ఖర్చుతో నిర్మించబడి 1933 డిసెంబర్ 19వ తేదీన లార్డ్ విల్లింగ్స్టన్చే ప్రారంభించబడి ఆనాడు కేవలం 3 బెర్తులతో నిర్మించబడిన ఈ విశాఖ రేవుకు 1933 అక్టోబర్ 7న ఎస్ఎస్ జలదుర్గ అనే ప్రయాణికుల నౌక రాకతో ప్రారంభించబడిన ఈ రేవు అనేక దశలుగా ఎదిగి నేటికి 31 బెర్తులతో భారతదేశంలోనే 3వ అతిపెద్ద పోర్టుగా నిలిచి మ్యాంగనీస్, బొగ్గు, ఇనుప ఖనిజం, జనరల్ కార్గో మరియు ఆహార ధాన్యాలు మొదలైనవి తక్కువ ఖర్చుతో సురక్షితంగా రవాణా చేస్తూ విస్తృతంగా వర్తక వాణిజ్యాలు సాగిస్తున్నది. పోర్టు యాజమాన్యం అధిక సామర్థ్యం గల టగ్లను ఉపయోగిస్తూ భారీ నౌకలను సైతం ఇన్నర్ హార్బర్లోకి తీసుకువచ్చేలా కృషి చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73.75 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ కలిగి ఉండడం, పెద్దదైన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ స్టేడియంలను కలిగి ఉండడం వల్ల ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలుస్తోంది. పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ కలిగి ఉండడం, అతి పెద్దదైన కంటైనర్ టెర్మినల్ కలిగి ఉండడం విశాఖ పోర్టు ప్రత్యేకతలు. ఈ ఓడరేవు నేరుగా రైల్వే యార్డుల ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క చెన్నై, హౌరా మెయిన్ లైన్లకు, ట్రంక్ రైల్వేలకు అనుసంధానించబడి ఉన్నది. ఓడరేవు ప్రాంతంలో సుమారు 186 కిలోమీటర్ల పొడవు కలిగిన రైల్వే వ్యవస్థను పోర్టు కలిగి ఉన్నది. అంతేకాక ఈ పోర్టు జాతీయ రహదారి 16కి 12 కిలోమీటర్ల మేర 4 లైన్ల లింక్ రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉండడం ద్వారా వాహన రవాణాను మరింత సమర్థవంతంగా చేస్తోంది. ఇక్కడ ఒకే కొండపై నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర ఆలయం, దర్గా మరియు చర్చి ఉండడం వల్ల విశాఖపట్నం పోర్ట్ మత సామరస్యాన్ని, దేశ సమైక్యతను కూడా చాటి చెబుతోంది. నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, భద్రత మరియు ఆరోగ్య రక్షణ విషయంలో 3 ISO సర్టిఫికెట్లు కలిగి ఉండడం విశాఖ పోర్టు ప్రత్యేకత. పర్యావరణ పరిరక్షణకై పోర్టు పరిసర ప్రాంతాలను ఆధునిక యంత్రాలతో శుభ్రపరచుటయేగాక ప్రజల్లో అవగాహనకై విశాఖ బీచ్ ఏరియాలో స్వచ్ఛ భారత్ మిషన్ పాటించి ర్యాలీలు, వీధి నాటకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. బొగ్గు మరియు ఇతర కార్గో నుండి వచ్చే దుమ్ము, ధూళి పోర్టు చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా 7.5 మీటర్ల ఎత్తైన గోడల నిర్మాణం, వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరం నీటిని వెదజల్లడం, మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలను పోర్టు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, జనరల్ కార్గో నిలవ ఉంచుటకు అతిపెద్ద స్టోరేజ్ షెడ్ను కలిగి ఉండడం విశాఖ పోర్టు కాలుష్య నివారణకై తీసుకుంటున్న చర్యలు. ఎంతో మంది నిష్ణాతులు, పాలనా దక్షత గల చైర్మన్ల సారథ్యంలో ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ
నూతన సాంకేతికత, భద్రతా నియమాలతో దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ ప్రస్తుత చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ఐఏఎస్ మరియు డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ దుర్గేష్ కుమార్ దుబే ఐఆర్టీఎస్ వారి నేతృత్వంలో వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధికారులు, పోర్టు సిబ్బంది మరియు పీపీపీ ప్రాతిపదికన పనిచేస్తున్న సంస్థలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఇలా అందరూ సమిష్టిగా అంకితభావంతో పనిచేస్తూ ఉండడం వలన వాణిజ్య రంగంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉండడమేగాక వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఎన్నో అవార్డులు, రివార్డులను పొందడమేగాక చుట్టుప్రక్కల ఉన్న ప్రైవేటు పోర్టులకు ధీటుగా నిలబడి శతవసంతాల వైపు దిగ్విజయంగా దూసుకు వెళ్లాలని ముందంజ వేస్తున్న మన విశాఖ రేవు గొప్పదనాన్ని ఓ చక్కని పద్యంతో ఆస్వాదిద్దాం. భారతీయ ప్రధాన పోర్టులకెల్లా ధీటుగా నిలచిన పోర్టు ఇదమ్మా. భారతీయ ప్రధాన పోర్టులకెల్లా ధీటుగా నిలచిన పోర్టు ఇదమ్మా. జలదుర్గయను నౌకతో మొదలైన సహజ సిద్ధంగా వెలసినట్టి మేల్ ఓడరేమమ్మా. జలదుర్గయను నౌకతో మొదలైన సహజ సిద్ధంగా వెలసినట్టి మేల్ ఓడరేమమ్మా. స్వాతంత్ర భారతావనిలోన ఉజ్వలంగా ఎగసి దూకిన విశాఖరేమమ్మా. ఖనిజ ఉత్పత్తుల జల రవాణాకై చేయూతనిచ్చిన ఉన్నత పోర్టు ఇదమ్మా. రోడ్ రైల్ మార్గాలను విస్తరించి సాగరమాలలో పొదిగెనమ్మా. వాణిజ్య రంగాన విశాఖ పోర్టు ప్రతిభతో ఉత్తమ రికార్డులెన్నో కలిగి విఖ్యాతి గన్న దివ్య జ్యోతి విశాఖ పోర్టు అథారిటీ ప్రతిష్టను నిల్పు చెందానా. ఆ పోర్టు లక్ష్యాల సాధనకై కృషి చేసి కాలుష్యమును నివారించి పర్యావరణమును పరిరక్షించి ఘనతకెక్కిరి పోర్టు కార్మికులెల్లా. ఆ అలనాడు అందమైన సాగర తీరాన ఒక చిన్న బెస్తపల్లె నేడు మహానగరంగా సర్వతాభివృద్ధి చెందుటకు సహజ సిద్ధమైన ఓడరేవే ప్రధాన కారణం అన్న సంగతి జగమెరిగిన సత్యం. కేవలం లాభార్జనే కాక సమాజ శ్రేయస్సే విశాఖ పోర్టు అథారిటీ ప్రధాన లక్ష్యమని పోర్టు నిధులను సిఎస్ఆర్ రూపంలో పోర్టు పరిసర పట్టణ ప్రాంతవాసులకు ఉచిత వైద్యారోగ్య సేవలు అందించడం పోర్టు నిబద్ధతకి నిదర్శనం. ఎందరో కళాకారులకు, క్రీడాకారులకు పుట్టినిల్లు విశాఖ పోర్టు అథారిటీ. శతవసంతాలకు అతి చేరువలో ఉన్న విశాఖ పోర్టు అథారిటీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మనమంతా కోరుకుందాం.